హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 2ME. ఈరోజు నాకు తెలిసిన కొన్ని కిచెన్ టిప్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అండ్ ఐ హోప్ ఆ టిప్స్ అన్నీ మీకు యూస్ఫుల్గానే ఉంటాయి అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టిప్ వచ్చేసి, పచ్చిమిర్చి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఫస్ట్ మార్కెట్ నుంచి తీసుకురాగానే ఇలా తొడిమెలను తీసేసుకోవాలండి. సో ఇలా అన్నీ ఒక్కొక్కటిగా తీసేసుకోవాలి. అండ్ కొంచెం పండినవి కొంచెం బాలేనివి ఉంటాయి కదా, అవి సపరేట్గా పక్కన పెట్టుకోవాలి. ఇలా విరిగినవి కొంచెం పండినవి ఉంటే ఆ రోజు కర్రీలో యూస్ చేసేసుకోవచ్చండి. అండ్ ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకుని ఒక టిష్యూ పేపర్ని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అన్నిటినీ ఒక్కొక్కటిగా ఈ బాక్స్లో పెట్టుకోవాలండి. సో మరొక టిష్యూ పేపర్ తీసుకుని సేమ్ మిగతా పచ్చిమిర్చిని కూడా దీంట్లో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పచ్చిమిర్చిలో ఉన్న ఎక్సెస్ వాటర్ ఈ టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. సో మీకు 20 days అయినా కూడా పచ్చిమిర్చి అనేది ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, కొత్తిమీర ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఫస్ట్ మార్కెట్ నుంచి తీసుకురాగానే కొంచెం పండిన ఆకుల్ని మాగిపోయిన ఆకుల్ని తీసేసేయాలండి. తీసేసి ఇలా క్లీన్ చేసుకోవాలి. ఈ పండిన ఆకుల వల్లే కొత్తిమీర పాడైపోతుందండి. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకుని కాడని కట్ చేసుకుని కాస్త పొడవుగా ఇలా కొత్తిమీరని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకుని ఒక టిష్యూ పేపర్ని వేసుకుని ఈ కొత్తిమీరని దీంట్లో షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మరొక టిష్యూ పేపర్ని తీసుకుని మిగతా కొత్తిమీరని కూడా దీంట్లో షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొత్తిమీరలో ఉన్న ఎక్సెస్ వాటర్ని ఈ టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. ఒక 20 days అయినా కూడా కొత్తిమీర ఇలానే ఫ్రెష్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, జనరల్గా పచ్చిమిర్చి కోసేటప్పుడు చేతులు మండుతూ ఉంటాయి కదండి. సో అలా మండకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ని హ్యాండ్స్కి అప్లై చేసుకుని పచ్చిమిర్చిని కోస్తే చేతులు అనేవి అస్సలు మండవు. సో ఈ టిప్ని మీరు కూడా ట్రై చేయండి. ఇవండి ఈరోజు టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్గా ఉంటాయని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.